సద్గురుపై హిజాబ్ అనే వర్డ్ ఒకటి ఏదైతే ఉందో దానికి ఒక మీ నుంచి ఏదన్నా ఒక స్పందన? జనరల్గా హిజాబ్స్ అనేవి అదానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మీద జరుగుతూ ఉంటాయన్న. ఇదేంటంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ని, జనాల్ని వాళ్ళ పరువు తీసి డిఫేమ్ చేసి వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసి, అంటే ఆధారాలు మొత్తం తారుమారు చేసి, దీంట్లో చాలా పెద్ద ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు రాజకీయ పరంగా. ఇప్పుడు సద్గురు మోదీ ఫ్రెండ్షిప్ ఈ పిక్చర్స్ అన్నీ బయటకు వెళ్తున్నాయి కదా, వాటన్నిటిని చూసి అంటే సద్గురు ఇండియా స్పిరిచువాలిటీని ఏ లెవెల్లో తీసుకెళ్తున్నాడు అసలు కనీ విని ఎరుగని రీతిలో, ఎవడు చేయని రీతిలో భారతదేశం, శివుడు, ఈ యోగా, ఈ అన్ని పేర్లు నీకు ఫారిన్లో అన్ని మెడిటేషన్ కూర్చొని ఇట్లా ముద్రలన్నీ వేసుకుని కనబడేసరికి వీళ్ళకి థ్రెట్ ఫీల్ అయింది. ఇదేదో పెద్ద సనాతన వేవ్ లాగా ఉంది ఇది, దీనికి మనం అమ్ముడిపోతే ఇంకా మన క్రిస్టియానిటీ, ఇస్లాంలో ఏమైపోను భయం పుట్టేసింది. ఆ టైంలో భయపడ, ప్లస్ ఇండియా సూపర్ పవర్ అవుతుంది కదా, ఇండియాని ఎప్పుడు స్లేవ్ లాగా ఉంచాలనుకునే డీప్ స్టేట్ ఖచ్చితంగా భయపడుతుంది. సో వాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్నో హిట్ జాబ్ చేసి పడగొట్టారన్న సక్సెస్ఫుల్గా, కానీ ఇండియాలోనే ఫెయిల్ అవుతున్నారు. అదానీ మీద హిండెన్బర్గ్ అని వేశారు, ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు సద్గురు మీద ఇది జరుగుతుందన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే అబద్ధాలని ఎత్తి 10 మంది ఒకేసారి అన్నీ చెప్తే ఇదే నిజం అనుకుంటారు కదా, ఖచ్చితంగా అట్లే అనుకుంటారు అన్న జనాలు. ఇప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తున్నారంటే, ధ్రువరాటి గాడు ఇండియాని ఒక దారిలో పెడుతున్నాడంట. ఇండియాని దారిలో పెడుతున్న ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్లో వాడిని పెట్టినారు సద్గురు పక్కన. ఎందుకు? ఇప్పుడు గూగుల్లో నువ్వు టైప్ చేస్తే టాప్ సబ్స్క్రైబర్లు ఉన్న ప్లాట్ఫామ్స్ అన్నీ ఇట్లా వస్తాయి. ఆ చాట్ జీపీటీలో నువ్వు పోయి ఏదిరా టాప్ అని కొడితే మెడిటేషన్లో, మొన్న ఈ మధ్య ఒకటి చూశానన్న, చాట్ జీపీటీలో విపస్సన అని కొడితే సంజీవ్ గోయన్కా పేరు వస్తుంది. సంజీవ్ గోయన్కా విపస్సన మెథడ్. అసలు విపస్సన ఆ బుద్ధుడు కాలంలో ప్రాక్టీస్ చేసే విపస్సన ఇది, దాని గురించి ఒక లెటర్ ఇది. ఆనపాన సతియోగ వేదాల నుంచి తీసుకున్న ఆ లైన్ ఇది, అవన్నీ చాట్ జీపీటీకి తెలుస్తాయన్న. సంజీవ్ గోయన్కా పెద్ద ఫ్రాడు, వాడి దగ్గర విపస్సన నేర్చుకుని ఒక్కడు కూడా ఇంతవరకు ముక్తి పొందినట్టు లేదు అసలు. సో అది చూపిస్తుంది చాట్ జీపీటీ. ఇదే విధంగా మనం ఏది ఫీడ్ చేస్తే అదే కదన్న ఏఐ. ఈ మాత్రం సెన్స్ కూడా లేకుండా సెన్స్లెస్ జనాలు ఎవడరా అంటే గూగుల్, వికీపీడియా, చాట్ జీపీటీ, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నిజాలు దొరుకుతాయి అనుకునేవాడన్నా అసలు సెన్స్లెస్ ఎదవంటే. అవునన్నా, నిజాలు దొరికే ప్లాట్ఫామ్లు అంత ఫేమస్గా ఉండవు, దాన్ని నువ్వు సెర్చ్ కొట్టి వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వరాజ్య, ఓప్ ఇండియా, ఇవన్నీ ఎవరికి తెలియదు. మనం స్ట్రింగ్ జియో, మన గురించి మనం డబ్బా కొట్టుకోకూడదు, కానీ చెప్తున్నాను, కమిట్ అయ్యి ఓన్లీ జనాలకి ఏది నిజమో చెప్పడం. అవునన్నా, ఖచ్చితంగా చెప్పాలన్నా. అవి రిఫ్లెక్షన్ ఆఫ్ కోర్స్. ఈ ఎన్స్లేవ్మెంట్ చేయాలని ఏదైతే దేశం ట్రై చేస్తుందో, లైక్ అనగదొక్కాలని, ఆ దేశం చేసే పనే ఈ హిజాబ్ అంటారా అన్న? 100% అన్న, వాళ్ళ పనే ఇది. వాళ్ళ పనే ఇప్పుడు ఎవరైతే టాప్లో, అదాని టాప్ 3 రిచెస్ట్ పీపుల్లోకి రాగానే స్టార్ట్ అయింది చూడండి అన్నది. ఇండియా వాళ్ళని ఆ టాప్లో సహించలేరు వీళ్ళు. ఇప్పుడు సద్గురు చేసే ప్రాక్టీసెస్ కూడా నువ్వు నార్మల్ హిందుత్వాలో చాలా స్పిరిచువాలిటీని ఎలా చేశార, ఒక హార్డ్ కోర్ టార్చర్ లాగా చేశారన్న ప్రాక్టీసెస్. ఎనీ రిలీజియస్ ప్రాక్టీస్ ఫర్ దట్ మ్యాటర్ ఒక సర్టన్ పీరియడ్ తర్వాత భయంకరమైన టార్చర్ అవుతుంది. ఇప్పుడు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలో కూడా వాళ్ళు ఏంటంటే ఆ రిలీజియస్ సఫోకేషన్లో వాళ్ళు ఉండలేకపోతారు. ఆ డీప్ ఇన్సైడ్ ఎక్కడో వెనకాల, అరే హిందుత్వ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా లైఫ్, ఏ రిస్ట్రిక్షన్స్ లేదు అని ఉంటుంది, దాంట్లోకి రావాలని ఉంటుంది. బికాజ్ ద వెరీ నేచర్ అన్నది పీస్, ఈజీగా ఉండటం అనేది. నీకు ఆ డ్రెస్సులో ఇట్లా బందీలాగా ఉండిపోయి కొన్ని క్రూరమైన మెథడ్స్ ఉంటాయి చూడు రిలీజన్లో, వాటన్నిటినీ పాటించలేక ఎప్పుడెప్పుడు దీని నుంచి బయటపడదామా అని ఉంటుంది. ఆ బయటపడి ఫుల్ లిబరల్గా ఆ లిబరేషన్, ముక్తి అనే పద్ధతులు రాసుకున్నదే హిందుత్వాలు. దీంట్లోకి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ఉంటుంది జనాల్లోకి.
దాన్ని మనోడు ఏం చేశాడు సద్గురు, ద మోస్ట్ ఈజియెస్ట్ పద్ధతులు. ఇప్పుడు ఎలా ఉంటుంది, స్పిరిచువాలిటీ హార్డ్ కోర్ పాత అనగానే సద్గురు వస్తాడు. స్పిరిచువాలిటీ అనేది అసలు పాతే కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఎంత దూరం పోవాలి, అసలు నువ్వు అనేది ఇక్కడే ఉన్నావు కదా, అసలు డిస్టెన్స్ లేదు కదా, ఇలా మాట్లాడి ఈజీ చేశాడు అన్నీ. అరే ఇంతే బయట జరిగే నాన్సెన్స్ చెత్త ఇవన్నీ లేవు కదా అని చెప్పి కోట్లాది మంది ఎగడబడుతున్నారన్న ఈషాకి, ఎగబడుతున్నారు. సో ఇది చూసి తట్టుకోలేని వాళ్ళు ఆయన పైన ఇట్లాంటి ఎలిగేషన్ చేస్తూనే ఉంటారన్న.